పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. నారాయణపేట జిల్లా మరికెల్ మండలంలో భూ కబ్జాలపైన అక్రమదారులపై కేసు నమోదు పెట్టాలని చెప్పేసి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి వెంకటేష్ అధికారులను కోరుతా ఉన్నాం. గతంలో ఏవైతే ఎండోమెంట్ ల్యాండ్ భూమినో ఎంతోమంది 212-215 సర్వే నెంబర్లో టోటల్ వెస్టెంట్ 16 ఎకరాల 30 గుంటల భూమిని వారి పేరు మీద కబ్జా చేసినారు. దానిపైన ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. కాబట్టి అధికారులకు సూచనగా శాంతియుతంగా అయ్యా ఇది గవర్నమెంట్ ల్యాండ్ కొంతమంది కబ్జా చేసి ఉన్నారు కాబట్టి ఆ భూమిని సర్వే చేయమని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సారథ్యంలో మరి ఎంఆర్ఓ ఆఫీస్కి దరఖాస్తు చేసుకుంటే సర్వే కార్యక్రమం నిర్వహించి తక్షణమే అధికారులు స్పందించి ఈ యొక్క భూమిని సర్వే చేస్తే గవర్నమెంట్ భూమి ఎండోమెంట్ ల్యాండ్ అన్నది ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఏది ఏమైనా మరికెళ్ళు మండల కేంద్రంలో చాలామంది మరి ప్రభుత్వ భూములపైన కబ్జా చేసుకున్న వ్యక్తులపైన క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ ఆధ్వర్యంలో అధికారులకు విన్నవిస్తూ ఉన్నాము. కాబట్టి తహసీల్దార్ గారు తక్షణమే ఇటు స్థలం పైన బోర్డుతో పాటు కంచె ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్న డబ్బాలందరికీ నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని ఖాళీ చేయాలని చెప్పేసి మేము సంబంధిత అధికారులను కోరుతా ఉన్నాము. 3 ఎకరాల మరి 37 గుంటలు ఈ ఒక స్థలం మీద ఉంటే నామిక మాత్రమే 20 గుంటలు మాత్రమే బోర్డులో పొందుపరిచారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. కాబట్టి తక్షణమే 3 ఎకరాల 27 గుంటలు భూమి తేలవలసి ఉంది. ఆ తేలకపోతే సిపిఐ సారథ్యంలో మరి ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాము. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కూడా మా పార్టీ సారథ్యంలో పేదలకు ఇల్లు కావాలి, పేదలకైనా అంటే అర్హులైన పేదలందరూ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఏవైతే భూములు ఉంటే ఆ భూమిని కబ్జా చేసుకోమని చెప్పేసి రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మేము కూడా నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రంలో ఈరోజు పత్రికా ప్రకటన ముఖంగా ఈరోజు గంటపరంగా చెప్తా ఉన్నాము. ఏవైనా మరికెల్లో ఆందోళనకు గురి చేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలకు బాధ్యులు మీరు అవుతారు. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు ఈ మోకపైకి రావచ్చి ఆ కంచె ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి తహసీల్దార్ గారి కోరుతా ఉన్నాము. లేని వెడల మరి జిల్లా కలెక్టరు జిల్లా ఆర్డీఓ కార్యాలయం ముందు మా జిల్లా పార్టీ పిలుపుల భాగంగా ఆ నేరస్తులపైన క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.